ओम आशुष्यशानो वृषभाय आयुः पाहि पाह्यायुर्मे आयुः पाह्यायुर्मे आयुर्मे आयुरायुर्मे पाहि पाहि आयुरायुर्मे पाहि मे पाहि विश्वायुर्विश्वायुः पाहि मे पाहि विश्वायुः पाहि विश्वायुर्विश्वायुः पाहि विश्वायुर्मे विश्वायुः पाहि विश्वायुर्मे विश्वायुर्मे विश्वायुर्विश्वायुर्मे पाहि मे विश्वायुर्विश्वायुर्मे पाहि विश्वायुरिति विश्वा आयुः मे पाहि मे पाहि सर्वायुः सर्वायुः पाहि मे पाहि सर्वायुः पाहि सर्वायुः सर्वायुः पाहि सर्वायुर्मे सर्वायुः पाहि सर्वायुर्मे सर्वायुर्मे सर्वायुः सर्वायुर्मे पाहि मे सर्वायुः सर्वायुर्मे पाहि सर्वायुरिति सर्वा आयुः मे पाहि मे पाह्यग्ने पाहि मे पाह्यग्ने बाह्यग्ने पाहि यद्यदग्ने पाहि पाह्यग्ने यदु अग्ने यदग्ने यद्दे यदग्ने यद्दे మీరు ఇచ్చేస్తే పక్కకు వస్తే అయిపోయింది సార్ ఫోటో వెనక్కి పెట్టండి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పక్క వచ్చేస్తే ఫైల్ పెట్టుకుంటారు సర్వే డిపార్ట్మెంట్ ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాని ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః నిత్యం ధర్మకామ సిద్ధిరస్తు భాసు రోజు మాట్లాడుతూ ఉండాల్సిందే కదా నాకు రోజు మీరే కదా మాకు గురుగారు నేను ఒక నిమిషం Yes, yes. We work together. Discuss. Right. Okay, sir. Thank you so much. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే రెవెన్యూ డే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈరోజే గౌరవ మంత్రి వర్యులు ఛార్జీ తీసుకోవటం మా అదృష్టం. చలో ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు.
కదా ఒక నమ్మకంతో ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికి కూడా ఎప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటు అయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను. అది కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నారు మా మీద ఒత్తిడి ఉండబట్టి మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.